అయితే ఏం లేదే. సార్ ఇప్పుడు ఓకే సార్. నాకైతే మామూలుగానే ఉంది. మరి ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఎకో. ఇప్పుడు ఓకే అయ్యా. సరే ఓకే సార్. మీ అందరికీ కూడా మరి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి యొక్క దినమును ప్రసాదించి వర్షాభావం ఉన్నప్పటికీ చక్కటి స్థితిలో మనల్ని నడిపించి ఉన్నాడు. మనమందరం కూడా ప్రార్థించి కాన్సన్ట్రేషన్తో దేవుని వాక్యాలు వినులాగా ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతుంది. మీరు మమ్మల్ని పిలిచారు, మీ పాదం చెందుకు వచ్చి ఉన్నాం. మీ ప్రియ కుమారులమైన మేము యుగాంతమందు ఉన్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్దించి ఎదుర్కోలేని గొప్ప ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ గూగుల్ మీట్ మాధ్యమం ద్వారా మా ఇండ్ల యొద్దనే ఉండి లేఖనములు ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. పరమ తండ్రి, మీరే మాతో సూటిగా చక్కటి వాక్యములను వివరణ మాకు అనుగ్రహించండి. యేసయ్య, మా చేతులను పట్టుకొని నడిపించండి. ఆత్మ తండ్రి, మా మనోనేతలను వెలిగించండి. ప్రతికారమును ధరించి మర్మమైన తెలుసుకొని అనేకులకు బోధించడానికి కావలసిన దివ్యమైన జ్ఞానమును ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతనికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గడిచిన మంగళవారం నాడు మనము 10వ అధ్యాయాన్ని పూర్తిగా ధ్యానించాము. 12వ అధ్యాయము స్టార్టింగ్ లో ఆగి ఉన్నాం. మరొక మారు నేను మీకు 10వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసి, ఎందుకనగా ప్రకటన గ్రంథంలో యాంటీ క్రైస్ట్ను గురించి తెలుసుకోవడానికి మనం 9 కీస్ను వాడుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 7 సార్వత్రిక సంఘముల కాల ఘట్టాలను, వారిలో ఉన్న లోపాలను సరి చేసుకోమని తండ్రి చెప్పిన మాటలను కూడా ధ్యానించేశాం. 4-5 అధ్యాయాల్లో పరలోకంలో దేవుని సింహాసనమును, సీడ్స్ను విప్పుడి కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో జరిగించిన కార్యాలను కూడా మనం ధ్యానించాం. మంగళవారం నాడు చాప్టర్ 10 and 12 జస్ట్ ఇంట్రడక్షన్ తో మంగళవారం ముగిసింది. ఏదైనా చాలా మందికి కొన్ని డౌట్స్ ఇంకా ఉండి ఉండవచ్చని నేను ప్రేరణలో చెప్తున్నాను. అవేమిటనగా, బలిష్ఠుడైన ఒక దూత పరలోకం నుండి దిగి వచ్చి మరి సముద్రం పైన ఒక కాలు, భూమి పైన ఒక కాలు పెట్టి చేతిలో ఒక పుస్తకంను పట్టుకొని, అదంతా గెటప్ ని చెప్పాల్సిన అవసరం లేదు, మన మంగళవారం మేము ధ్యానం చేశాం. ఆ దూతను చూసి చాలా వరకు కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉండవచ్చునని చెప్పి అనుకున్నారని కూడా నేను చెప్పాను. అందులో అనుకోవడంలో ఏముంది, అక్కడ కనపడుతుంది గెటప్ అలా ఉంది. అయితే నేను కొన్ని వివరణలు, కొన్ని కీస్ కూడా ఇచ్చింది ఏమిటనగా, ఒకవేళ ఆ దూతే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒట్టు తన మీదనే పెట్టుకుంటాడు కానీ సృష్టికర్త మీద పెట్టుకోడు అని చెప్పడం జరిగింది. ఈ మాట మీకు బాగా రిజిస్టర్ అవ్వాలి. సృష్టికర్త ఒట్టు పెట్టుకోవాల్సి వస్తే తన తోడని పెట్టుకుంటాడు అని ఆదికాండం 22:18 చెప్పడం జరిగింది. తానే తనపైనే ఒట్టు పెట్టుకుంటాడని ద్వితీయోపదేశకాండం 32:39 చెప్పడం జరిగింది. దేవుడు ఒట్టు పెట్టుకోవలసి వస్తే తన మహిమతోడని ఒట్టు పెట్టుకుంటాడని హెబ్రీ పత్రిక 6:13 చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ దూత సృష్టికర్తపై ఒట్టు పెట్టుకుంటున్నాడు కనుక ఆయన దూత మాత్రమే. అంత మాత్రమే కాక, ఇంతవరకు రిజిస్టర్ చేసుకోండి, అంత మాత్రమే కాక యేసుక్రీస్తు ప్రభు వారు భూమిపైన మానవ రూపిగా కనబడి మరణించి సిలువలో వేలాడి పునరుద్ధానుడై తిరిగి పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్న 22 పుస్తకాల్లో ఎక్కడ కూడా ఆయన దూతగా కనపడలేదు. ఆయన
యేసుక్రీస్తుగానే కనపడుతున్నాడు. ఇంత మాత్రమే కాక కోటాది కోట్లైనటువంటి దూతలందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేయుచున్నారని 5వ అధ్యాయము 4వ అధ్యాయం అంతా మనం చూశాం. కనుక వితౌట్ ఎనీ అంబిక్విటీ ఆయన దూత కాదు, క్రీస్తు కాదు, దూత అయి ఉంటాడని మరొక మారు మీరు ధ్యానించి జాగ్రత్తగా విశ్లేషించాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక ఈ రోజున కొంత ఆరంభించినప్పటికీ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ఆరంభించబోతున్నాం. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రులను, శిరస్సు మీద 12 నక్షత్రములను, కిరీటమును చూశాడు అపోస్తుడైన యోహాను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. దీనిపైన కూడా చాలా చాలా కామెంటరీస్ మనకి ఆల్రెడీ వచ్చేసాయి. ఈ స్త్రీ సంఘమని, ఆ సంఘమే దేవుని యొద్దకు కొనిపోబడిందని, చెప్పుకోవడం మనం విన్నాము. అది కూడా నేను మంగళవారం నాడు మీకు వివరించాను కనుక వివరించని విషయాలు చెప్పడానికి మేము సమయాన్ని తీసుకొని వెళ్తున్నాను. ఇంతకీ ఇంకా క్లారిటీగా చెప్పదలుచుకొని ఈ స్త్రీ ఎవరు? నంబర్ 1 క్వశ్చన్ మీరు రాసుకోవచ్చు. ఈ స్త్రీ ఎవరు? నంబర్ 2 క్వశ్చన్ చెప్తున్నాను. ఈ స్త్రీ ఎందుకు ప్రసవ వేదన పడుతుంది? ఈ స్త్రీ ఎందుకు ప్రసవ వేదన పడుతుంది? దీనికి ఒక చిన్న క్లూ ఇస్తాను. మాస్టర్ గారు పరమగీతంలో 8వ అధ్యాయము 5వ వచనము 4వ లైన్ చదువుతారా? నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. 6వ వచనం కూడా చదవండి. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. చదవండి. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈ మాటలను మీరు జాగ్రత్తగా ధ్యానించాలి. ఎందుకంటే టైం ఎక్కువగా తీసుకోను, కానీ పరమగీతములోనే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏమిటంటే, ఎవరి గురించి ఆ తల్లి ప్రసవ వేదన పడింది? ఆ తల్లి ఎవరు? ఎవరి గురించి ప్రసవ వేదన పడింది? దానిలో ప్రేమ ఇమిడి ఉన్నది. ప్రేమ అందుకే అంత కఠోరమైనది అని చెప్పడం కూడా లేఖనంలో మనకు కనపడుతుంది. ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎందుకు ప్రసవ వేదన పడుతుంది? ఆ తర్వాత ఈ స్త్రీ సమస్త జన్ములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును కన్నది. ఎవరా శిశువు? 4వ ప్రశ్న, ఆ మగ శిశువును మృంగాలని సాతానుడు ప్రయత్నించాడు. ఎందుకు, ఎప్పుడు, ఏలాగు? ప్రశ్నలు మళ్ళీ చెప్తున్నాను. ఆ శిశువును మృంగాలని సాతానుడు ప్రయత్నించాడు. ఎందుకు, ఏలాగు, ఎప్పుడు? అయితే ఆ మగ శిశువు దేవుని యొద్దకు అనగా సింహాసనం యొద్దకు కొనుక్కోబడ్డాడు కనుక సాతానుడు ఏమి చేయలేకపోయాడు. ఇవి ప్రశ్నలు. ఇప్పుడు మనము ఈ స్త్రీ ఎవరు అని తెలుసుకోవడానికి కొన్ని కీస్ని మనం తీసుకుందాం. మొదటి నుంచి చెప్తున్నాను, ప్రకటన గ్రంథాన్ని కీస్ ద్వారా తెలుసుకోవాల్సిందే. నంబర్ 1, ఈ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉన్నది. నంబర్ 1 కీ. దిస్ ఈస్ కీ అని పెట్టుకోవచ్చు మీరు. నంబర్ 1 కీ, ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉన్నది. సెకండ్ కీ,
ఆ స్త్రీ పాదముల చెంత చంద్రుడు ఉన్నాడు. ఆ స్త్రీ పాదముల చెంత చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉన్నాడు. వెరీ గుడ్ పాస్టర్ గారు, మీరు చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు. నంబర్ 3 కి ఆవిడ తలపైన ఉన్న కిరీటంలో 12 నక్షత్రాలు ఉన్నాయి. పూర్తికి ఏమిటనగా ఆ శిశువు ఇనప దండముతో ఎలబోతున్నాడు. ఈ 4 కేసును మనం వెతికి పట్టుకోగలిగితే ఆ స్త్రీ ఎవరో, ఆ స్త్రీ కనిన శిశువు ఎవరో, ఇవన్నీ మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనము ఆ కీస్తో ఆన్సర్స్ దొరకబోతున్నాం. ఈ స్త్రీ ఎవరో కాదు, ఇజ్రాయేల్ దేశమును సూచించుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్త్రీ ఎవరండి? ఇజ్రాయేల్ దేశమును సూచించు. మీకు మంచి కీ కావాలంటే పరమగీతములు 3వ అధ్యాయం 11వ వచనం చదువుతారా పాస్టర్ గారు? సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. చూడండి, ఇక్కడ ఒక తల్లి సియోను ప్రజలను అనగా ఇజ్రాయెల్ ప్రజలను పిలుస్తుంది. ఆ తల్లి యెరూషలేము దేశం. ఏమని పిలుస్తుంది? తన కుమారునికి వివాహ దినమున ఒక కిరీటమును పెడుతున్న సన్నివేశాన్ని చూపిస్తూ అందరూ వచ్చి చూడండి. ఇది ఒకసారి నేను గుడ్ ఫ్రైడే డేస్ లో చెప్పిన ఒక మెసేజ్ గుర్తుకు వస్తుంది. అది ఎవరో కాదు, యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి చెప్తున్న సన్నివేశము, సంఘటన అది. కనుక మనకు కావాల్సింది ఏమిటంటే, ఒక తల్లి ఇజ్రాయెల్ కుమార్తెలను, సియోను కుమార్తెలను పిలుస్తున్నది అనగా ఈ స్త్రీ ఇజ్రాయేల్ దేశమును సూచించుతున్నది. ఆ జనాంగము ఇజ్రాయెల్ ప్రజలను సూచించుతున్నది. ఇక ఈ స్త్రీ ప్రసవ వేదన పడింది అని మనము పరమగీతంలో చూసాం. 8వ అధ్యాయం 5-6 వచనాల్లో ఈ స్త్రీ ఎందుకు, ఎప్పుడు ప్రసవ వేదన పడవలసి వచ్చింది, ఎవరి కొరకు ప్రసవ వేదన పడవలసి వచ్చింది అనగా, తన ప్రజ కొరకు, తన దేశం కొరకు అనగా ఆవిడే ప్రసవ వేదన పడాల్సి వస్తుంది. మొట్టమొదటి వేదన ఎక్కడ పడిందనగా, క్రీస్తు పూర్వము 740లో అష్షూరు రాజైన షల్మానేషర్ 5 వచ్చి సమూలంగా ఇజ్రాయెల్ జనాంగమును స్కాటర్ చేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఫస్ట్ ప్రసవం జరిగింది. ఆవిడ ప్రసవం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా చాలా మీకు ఒక్కసారి మీరు లేఖనాలను ధ్యానిస్తే, చాలా పరకాయ చదివితే ఒకళ్ళు లేరండి, ఖాళీ అయిపోయింది దేశం అంతా. అందరు పారిపోయారు, స్కాటర్ అయిపోయారు, ప్రాణాలు దక్కించుకోవడం కోసం వెళ్ళిపోయారు. ఆ రాజు అతని సేనాపతి అయినటువంటి సర్గోను కలిసి సర్వనాశనం చేశారు. గొప్ప ఘోర ఖలి జరిగిందని చెప్పచ్చు. అది మొట్టమొదటి ప్రసవం అని చెప్పచ్చు. ఆ స్త్రీ రెండవసారి ఎక్కడ ప్రసవ వేదన పడింది అనగా 607 BCలో 607లో నెబ్కద్నెజర్ II అనే బబులోను రాజు వచ్చి సమూలంగా నాశనం చేశాడు. అనేక మార్లు రిపీట్ చేస్తున్నాను. ఇది కూడా మీకు 607లో ఏమీ మిగలేదు. అయిన ఇజ్రాయేలీలైన 10 గోత్రములు ఖాళీ అయిపోయారు. 607లో 2 గోత్రములైనటువంటి బెన్యామీనీయులు కూడా ఖాళీ అయిపోయారు. ఇది ఒక పెద్ద ప్రసవం అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఒక మారు మీకా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారా?
సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. పాస్టర్ గారు నీవు పాస్టర్ గారు ఆగు. సియోను కుమారి అని పిలుస్తున్న సంబోధనతో ఎంత బాగుంది. సియోను కుమారి తర్వాత ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. చూడండి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించు. చూసారా, ప్రసవించుము. ప్రసవానికి ఏ విధంగా నొప్పులు పడి కేకలు వేస్తుందో గర్భిణీతో ఉన్నటువంటి ఈ స్త్రీని అక్కడనే వివరిస్తున్నాడు మీకా ప్రవక్త చాప్టర్ 4:10 చదవండి. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు. ఎందుకంటే అందరూ చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు, ఇది అయిపోయిన తర్వాత లేకపోతే ఇదంతా మనం చెప్పిందే క్వశ్చన్స్ చేస్తున్నారు, కొంచెము డీటెయిల్గా ఇవ్వండి. అందుకే ఆ సియోను కుమారి పట్టణముని విడిచి బయట వాసం చేయవలసి వచ్చింది. బయట అంటే ఎక్కడ చేయవలసి వచ్చిందో మీకానే ప్రవర్తిస్తాడు. చూడండి, చదవండి. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు. అది బబులోను పురానికి వెళ్ళిపోతావు నీవు. ఆ బబులోను పురానికి తీసుకొని పోయిందే నెబుకద్నెజర్ 2. ఎటువంటి ప్రసవం జరిగిందో నేను మీకు ఇర్మియా గ్రంథము 50 నుంచి 51, 52 అధ్యాయాలు చదివితే మీకు తెలుస్తుంది. 2 రాజుల గ్రంథం 24 చదివితే 24 నుంచి 30 వరకు చదివితే తెలుస్తుంది. 2 రాజుల గ్రంథాలు చదివితే. కనుక ఇవన్నీ కూడా ఎటువంటి ప్రసవం జరిగింది, ఎంత ప్రజ నాశనం అయిపోయారు, ఎలా చిన్న భిన్నం అయిపోయారో మనకు కనపడుతుంది. ఇక మూడవ ప్రసవం బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించినప్పుడు ఏదోమీయుడైనటువంటి హేరోదు, అంతిక హేరోదు యేసయ్యను చంపకోరి, చూడండి, సాతాను యొక్క ప్రోత్సాహంతో ఆయనలో దూరి యేసయ్యను చంపాలనుకొని 2 సంవత్సరాల లోపు పసిపిల్లలందరినీ కూడా యెరూషలేములో చంపమని ఆజ్ఞ ఇవ్వడం. ఆయన అప్పుడు సామంతరాజు. యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో పుట్టినప్పుడు అప్పుడు చూడండి, యెరూషలేము పట్టణములో ఎన్ని లక్షల మంది ఉంటారో. 2 years లోపు పిల్లలందరూ తల్లులు చూస్తుండగా చంపి పారేశారు. బ్లడ్ షట్ అయింది. ఒక్కసారి ఆలోచించండి, కేవలం చదువుకుంటూ పోతే మనకి ఏం అర్థం కాదు. ఇజ్రాయేలీలందరూ కూడా స్కాటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి. హమస్ కావచ్చు, లేకపోతే గాజా స్ట్రిప్ కావచ్చు, ఒక యుద్ధంలో మొన్ననే మనం 38వ అధ్యాయం యెహెజ్కేలులో 7 నెలలు పాతి పెట్టడానికి సమయం తీసుకున్నారు అని ధ్యానించడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి యెరూషలేములో. మొదటి ప్రసవంలో కొన్ని లక్షల మంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. 2వ ప్రసవంలో గర్భిణీ స్త్రీలు చేర్చబడ్డారు, పసిపిల్లలు చంపబడ్డారు. రాజు సైతం కనుగుట్టు పీతులు చేసుకొని పట్టుకొని పోవడం జరిగింది. కన్యలు చేర్చబడ్డారు అని చూశారు. ఇక 3వ ప్రసవంలో యేసయ్య లోకరక్షకుడు పుట్టాడు అనే సంతోషం కంటే మరి ఎక్కువైనటువంటి విచారం ఏమిటనగా పసిపిల్లలందరూ పసికూనలందరూ. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాల్లో రామాలో అంగలార్పులు వినపడేను అని ఉంది. ఇవి మనం క్యాజువల్ గా చదువుతుంటాం. రామాలో అంగలార్పులు వినపడుతున్నాయి. పసిపిల్లను పట్టుకొని చంపించి పారేశాడు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొందో చూడండి యెరూషలేము. ఆ స్త్రీని గురించి వివరిస్తున్నాడు. సూర్యుని ధరించినటువంటి స్త్రీ అనగా 84వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. యెహోవా తండ్రి సూర్యుడును కేడుమునై ఉన్నాడని అక్కడ కోరహ కుమారులు గానం చేశారు.
ఇజ్రాయెల్ జనాంగమునకు, ఇజ్రాయెల్ దేశమునకు దేవదేవుడు ఎవరంటే సూర్యుని వల్లే తేజరిల్లుతున్నటువంటి యెహోవా తండ్రి. కనుక ఆవిడ ధరించినటువంటి సూర్యుడు ఎవరనగా యెహోవా తండ్రి. ఆవిడ పాదముల చెంత ఉన్నటువంటి చంద్రుడు ఎవరనగా చంద్రబింబం అందము కలదే, చంద్రబింబం అంత అందము కలదే అని పరమగీతంలో 6:10 ఉంటుంది. సూర్యుని ధరించినటువంటి ఆ యెరూషలేము స్త్రీ చంద్రబింబమంత అందమైనటువంటి సంఘమును ఆవిడలో నుంచే వచ్చింది, యెరూషలేములో నుంచే వచ్చింది. యెరూషలేములో నుండే సంఘం పుట్టింది. అర్థమైన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే యేసుక్రీస్తు హల్లెలూయా. ఆ యెరూషలేములోనే తాను 12 మంది అపోస్తులను ఏర్పరచుకొని అందులో మరీ ముఖ్యంగా పేతురుని ముఖాముఖిగా బర్యోనా నీవు ధన్యుడవు, నీ పైన నా సంఘమును కట్టెదను. చూసారా, సంఘము కట్టడము అనే ఫౌండేషన్ ఎక్కడ జరిగింది అనగా యెరూషలేములో జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి 18వ వచనం 19వ వచనం చదువుతారా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చూడండి, పాతాళలోక ద్వారములు. మరియు నీవు పేతురువి, ఈ బండ పైన నా సంఘమును కట్టుదును. చదవండి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూసారా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా, పర్వతముల వంటి అడ్డంకులు వచ్చినా నిలవనేరవని చెప్తున్నాడు. చదవండి. ఆమేన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చూడండి, పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదని మిస్టర్ పీటర్. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చూడండి, వెరీ క్లియర్. సంఘం ఎక్కడ పుట్టింది? యెరూషలేములో. యెరూషలేములో పుట్టింది. ఎవరిని ఏర్పరచుకున్నాడు తండ్రి? పేతుర్ని ఫస్ట్ పోప్ గా. ఈనాటికి కూడా పోపల్ డామినేషన్ హాస్ కమ్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ పీటర్ సైడ్. పేతుర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పోపులను ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి పేతురు ద్వారా పరిశుద్ధ సంఘమును తండ్రి కట్టడానికి, ప్రపంచమంతటా నలుమూలల వ్యాపింప చేయడానికి సంఘాన్ని ఏర్పరచుకుంది ఎక్కడండి? యెరూషలేములో. అదే పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి యెరూషలేములోనే అనేకులను, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది, ఆయన ప్రసంగముతో దాదాపుగా 3000 మంది మారిపోయారు. 3000 ఒకే టిల్టులో, ఒకే ప్రసంగంలో. హల్లెలూయా. సంఘము చూడండి ఎలా ఎదుగుతూ వస్తుంది. పరిశుద్ధ సార్వత్రిక సంఘము నాంది పలికింది ఎక్కడ? యెరూషలేములో. ఆ తర్వాత అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మరలా ప్రసంగించగా 5000 మంది ఇంచుమించు పురుషులు మారు మనసు పొందారు. ఆమేన్. Persons have joined and mentioned as Christians. క్రైస్తవులుగా పేతురు అధ్యక్షతలో సంఘం విరాజిల్లుతుంది, విస్తరిస్తుంది. అదే సంఘం ఆ తర్వాత అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా సిరియాలోని అంత్యోక్యకి వెళ్ళింది. సిరియా అనగా అన్య దేశము. సిరియాలోనికి వెళ్ళి అక్కడ అంత్యోక్యలో క్రైస్తవులు మొట్టమొదటిగా పిలువబడ్డారు. సంఘము విస్తరిస్తూ ఉన్నది, సంఘము విరాజిల్లుతున్నది. ఎక్కడ పుట్టింది ఆ సంఘము?
యెరూషలేములో. యెరూషలేములోని ఆ యెరూషలేము స్త్రీ ఆవిడ సూర్యుని ధరించి చంద్రుని పాదపీఠముగా చేసుకున్న ఆవిడ ఎవరనుకుంటున్నారు? యెరూషలేము స్త్రీ. అందుకే 1 కొరింథీ పత్రిక 3:11 ఆ పునాది క్రీస్తే అని మెన్షన్ చేయడం జరిగింది. 3:11 ఆ పునాది ఎవరండి? క్రీస్తు. క్రీస్తు. అయితే ఆ శిశువును చంపాలని సాతానుడు పొంచి ఉన్నాడు. మొదటి నుండి కూడా సాతానుడు యేసయ్యను రాకుండగా, స్త్రీ సంతానము రాకుండగా ప్రయత్నాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆదికాండము 3:15 జస్ట్ నోట్ చేయండి. అక్కడ దేవుడు పలికిన మాటను బట్టి ఆ స్త్రీ సంతానము యేసయ్య వచ్చినట్లయితే తన తలకాయని చితక తొక్కుతాడన్న భయం ఉన్నది కనుక యేసయ్యను రాకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరికి యేసయ్యను కనుటకు ఇందాక మనం ధ్యానించాం. యెరూషలేము స్త్రీ నడిబొడ్డున బెత్లెహేములో యేసయ్య పుట్టాడని జ్ఞానుల ద్వారా తెలుసుకొని ఆ శిశువును చంపాలనుకున్నాడు. కానీ తండ్రి దేవుడు వేరే ప్రణాళిక ద్వారా యేసయ్య సువార్తను ప్రకటించి సంఘమును ఏర్పరిచి మన కొరకే దిగి వచ్చినటువంటి యేసయ్య పాపముల నిమిత్తమై సిలువలో వేలాడి రక్తమును చిందించి మరణించి 3వ దినమున పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమునపై కూర్చున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సాతాను లేదు. ఏం జరుగుతుందో తెలియలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతా ఒక ఆయన ముందు భ్రమలాగా జరిగిపోతూ ఉన్నది. దీనినే దానియేలు గ్రంథం 7:13-14 దానియేలు ముందే ప్రవచించాడు. చూడండి ఎంత యాక్యురేట్ గా ప్రవచనాలు జరుగుతూ వస్తున్నాయో. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 7:13-14 చదవండి. రాత్రి కలిగిన దర్శనములు నేనింక చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిని ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు. వెరీ క్లియర్ గా చెప్పేశాడు తండ్రి. హల్లెలూయా. ఆత్మ తండ్రి దానియేలు ద్వారా. కనుక ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య అనగా తండ్రి సింహాసనం పరలోకం. మనం ఇంతకు ముందే క్వశ్చన్ వేసినట్టుగా 4వ కీలో ఏమనుందనక ఇనప దండముతో జనాంగములను ఏలబోతున్నాడు అని అన్నాం. ఆ ఇనప దండముతో ఏలుబడి చేసేది యేసుక్రీస్తు ప్రభు వారు. ఎప్పుడనగా ప్రకటన గ్రంథము 19:15 లిఖించబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19:15 జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అన్ను మద్యపు తొట్టిని త్రొక్కును. చాలండి, ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది. ఆ స్త్రీ ఎవరు మీరు చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఆ సూర్యుడు ఎవరు, ఆ చంద్రుడు ఎవరు, ఆ నక్షత్రాలు ఎవరనగా 12 గోత్రకర్తలని నేను మంగళవారం నాడు చెప్పాను. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఆదికాండం 37:9 యోసేపు ఒక కలగని ఆ కళను చెప్తాడు. అక్కడ ఆ కళలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను గురించి వివరణ నేను మంగళవారం చెప్పాను కనుక ఇప్పుడు చెప్పడం లేదు. ఆ సూర్యుడే తండ్రి అయిన దేవుడు, చంద్రుడే ఆ యెరూషలేములో నుంచి వచ్చినటువంటి పరిశుద్ధ సంఘము. ఈనాడు ఆ సంఘమే ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందుతూ వస్తుంది. ఈనాడు మనము కూడా ఎక్కడో ఇండియాలో ఊకన్ కారుల్లో ఉండి
ఆ సువార్తను విని మారి ప్రభువుని మహింపరుస్తున్నామంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. చూశారా, ఈ సంఘము ఏర్పరచబడిందేమో యెరూషలేములో, అయినా పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు గనక మనమందరం కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేతనే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారు అందరికీ తండ్రి ఇచ్చే గిఫ్ట్ హోలీ స్పిరిట్ అని అనేక మార్లు మనం ధ్యానించాము. లేఖనాలు కూడా ప్రబోధిస్తున్నాయి, మనం చదువుతున్నాం. అటువంటి ఆత్మను పొందుకున్నాము కనుకనే ఈనాడు 197 కంట్రీస్లో 200 బిలియన్ పీపుల్ క్రైస్తవులుగా మారి అనేకులు ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాక్యంలోను సువార్తలను వింటూ ఆనందిస్తూ మారడానికి తండ్రి ఏర్పరిచినటువంటి ఇటువంటి మీటింగ్స్ ద్వారా, క్రూసేడ్స్ ద్వారా, చర్చెస్ ద్వారా అనేకులు మార్చబడుతున్నారు. సంఘం అభివృద్ధి చెందుతుంది. అందుకే అక్కడ అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉందురు. మీరు నాకు సాక్షులు అనగా యేసయ్యకు సాక్షులమై ఉంటాం మనం. యూదయ సమరయ దేశములలోనే కాదు, యూదయలోనే కాదు, సమరయలోనే కాదు. సమరయ అనగా షోమ్రోన్, ఒకప్పుడు షోమ్రోన్, ఒకప్పుడు ఇజ్రాయెల్ పరిపాలించినటువంటి దేశం అది. యూదయ ఇప్పటికీ ఉన్నది ఇజ్రాయెల్ దేశంగా. సమరయ దేశాలే కాదు, ఎంటైర్ వరల్డ్ విల్ స్పీక్ అబౌట్ ది లార్డ్. సువార్త ప్రకటించబడుతుంది. అంటే అక్కడ పలికిన మాటలు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో పలికిన మాటలు ఈనాడు మనమందరము కూడా అనుభవిస్తున్నాం, చూస్తున్నాం, చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సాతానుడు ఆ స్త్రీ వెంట పడ్డాడో, ఆ శిశువును చంపాలనుకున్నాడో, యేసయ్య దొరుకుతాడని సాతానికి భ్రమపడ్డాడు. యేసయ్య తన పని ముగించుకున్నాడు, రక్షణ సువార్తను ప్రకటించాడు, రక్షణ సర్వమానవాళికి అనుగ్రహించాడు, తన అమూల్యమైన రక్తం చేత మనం కడుక్కున్నాడు, కొనుక్కున్నాడు. 20 వచనం ప్రకారం, 1 కొరింథీ 6:20 ప్రకారం అమూల్యమైన రక్తం చేత మనం కొనుక్కున్నాడు. కొనుక్కొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ సాతానికి పిచ్చి పట్టిపోయినట్టు అయిపోయింది, పిచ్చి పెట్టినట్టయింది. పిచ్చి పట్టినట్టు అయిపోయి ఇదివరకే నేను చెప్పినట్టుగా 12వ అధ్యాయం 4వ వచనంలో పరలోకంలో ఉన్న 1/3 దూతలను తన తోకతో ఈడ్చి పడేశాడే, వాళ్ళందరినీ చేసుకోవడానికి పోయాడు. ఇక అర్థమైందండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. తనకి ఏ దిక్కు లేక ఇక తన అండర్లో ఉన్నటువంటి తన ప్రభుత్వం ఉంది కదండి, తనకో మినిస్ట్రీ ఉంది, తనకో ర్యాంకుడు దూతలు ఉన్నారు, తనకు ఒక పెద్ద గొప్ప సెటప్ ఉంది. మీకు తెలుసు, ఎఫ్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల ప్రకారంగా వాళ్ళని పోగేసుకోవడానికి బయలుదేరాడు. ఈ లోపల ఎప్పుడైతే, కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తున్నాను, యాంటీ క్రైస్ట్ 7 సంవత్సరాలు యెరూషలేముతో సంధి చేసి చివరి రోజులలో 2 ప్రవక్తలు తను ఎగనెస్ట్ గా ప్రవచిస్తున్నారని చెప్పి వచ్చి వారిని చంపి, వారు చనిపోయారనుకుని పండగ చేస్తున్న తరుణంలో పరలోకం నుండి జీవవాయువు వచ్చి మేఘాల పైన వారు ఎక్కి అందరూ చూస్తుండగా వెళ్ళిపోయినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి, కొందరైతే తండ్రిని మహిమపరిచి మారు మనసు కూడా పొందారని కూడా మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత యాంటీ క్రైస్ట్ ఏం చేశాడంటే, తాను నేనే దేవుడిని అవుతానని చెప్పేసి, ఇద్దరు చనిపోయి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే తాను దేవాలయంలోనికి ప్రవేశించి
అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి నీలే దేవుడు నన్ను చెప్పి ఆ స్థానంలో కూర్చుంటాడు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. చూడండి, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో ఇజ్రాయేలీలు అనగా ఇజ్రాయెల్ దేశము కన్ఫర్మ్ గా ఇతను క్రీస్తు కాదు, దేవుడు అంటే ఒప్పుకోరు వాళ్ళు. కాడు అని చెప్పేసి వాళ్ళ మిలిటరీ తోటి ఆ ప్రెసిడెంట్ అతన్ని అటాక్ చేయబోతారు. ఎవరిని? యాంటీ క్రైస్ట్ అటాక్ చేయబోతారు. ఎవరు? ఇజ్రాయెల్ మిలిటరీ ఎవరిని అటాక్ చేయబోతారు? యాంటీ క్రైస్ట్. ఎందుకంటే బికాజ్ హీ అనౌన్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ క్రైస్ట్ అండ్ ఆల్సో గాడ్ అని పోయి అక్కడ కూర్చోబోతున్నాడు కనుక అప్పుడు పెద్ద ఘర్షణ జరుగుతుంది అక్కడ. ఈ ఘర్షణని యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనంలో ప్రొఫెసీ చేశాడు. 21:20 యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. చూసారా? వెంటనే ఎప్పుడైతే తనను అటాక్ చేశారో మిలిటరీ, ఇజ్రాయెల్ మిలిటరీ, వెంటనే ఎందుకంటే హీజ్ మోనార్ కదండి ప్రపంచం మీద, తన మిలిటరీని డంప్ చేశాడు. ఇక ఇజ్రాయెల్ దేశం అంతా పెద్ద గడిబిడైపోయింది. ఆ మాటని యేసయ్య అక్కడ అన్నాడు 21:20లో. హల్లెలూయా! ఎంత లోతైన విషయాలండి. వాళ్ళకి అర్థమైనంత ప్రతి ప్రాఫెసీ నెరవేర్చుకుంటుంది. చూడండి, డానియల్లో చెప్పిన 7:13-14 కావచ్చు, లూకాలు 21:20 కావచ్చు, పరమగీతంలో 8వ అధ్యాయం 5వ వచనం కావచ్చు, పరమగీతంలో 3వ అధ్యాయం 11వ వచనం కావచ్చు. ప్రతి ప్రాఫెసీని చెప్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, అలవోకగా వినకండి. చాలా కష్టపడాలి మనం. 10వ అధ్యాయము 12వ అధ్యాయము ఏదో చదివేసి ఇంతే అనుకుంటే కష్టం. ఇజ్రాయేలు ప్రజలు క్లచెస్లోకి వచ్చేశారు. అతనేదో క్రీస్తు 7 సంవత్సరాలు మీకు శాంతిగా ఉంటాను, నేను మిమ్మల్ని ఏలుబడి చేస్తానని చెప్పిన వాడు ఏం చేశాడు? దేవుడు అని చెప్పి వచ్చి పరిశుద్ధ స్థలంలో కూర్చున్నాడు. అతను ముందే కాదని చెప్పినటువంటి 2 ప్రవక్తలేమో చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయారు. ఇతను చూస్తే అక్రమంగా తయారయ్యాడు. చాలా చాలా గలిబిలైపోతుంది. ఒకసారి ఆలోచించండి. యేసయ్య చెప్పనే చెప్పాడు, యెరూషలేము దండ చేత చుట్టబడుతుంది, వచ్చేస్తారు, కంప్లీట్ మిలిటరీ డంప్ చేసేస్తాడు ఆయన. ఎదురు దాడికి దిగుతారు పరస్పరము. ఎప్పుడైతే, ఎందుకంటే కంప్లీట్ 197 కంట్రీస్ ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ యాంటీ క్రైస్ట్ మిలిటరీని డంప్ చేశాడు. ఇక వీళ్ళి దిక్కు దశ తోచదు, మైండ్ స్ట్రెంగ్త్ అయిపోతుంది. కనుక వీరు ఏం చేస్తారంటే అప్పుడు అరణ్యానికి పారిపోతారు. హల్లెలూయా! 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 అరణ్యానికి పారిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అదే మాటను మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య ప్రొఫెసీ చెప్పాడు. ఏమని చెప్పాడు? 24:15లో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. అది యూదయలో ఉండేవాడు కొండలకు పారిపోవాలను. అది యూదయలో ఉండేవాళ్ళు కొండలకు పారిపోవాలని యేసయ్య అక్కడనే చెప్పేశాడు. అది ఇప్పుడు జరగబోతుంది. హల్లెలూయా! ఆమేన్. ఎంత ఎగ్జాక్ట్ గా జరగబోతుందో చూడండి. ఒకప్పుడు ఏలియాని చంపమని చెప్పేసి యెజబెలు ఆహాబులు ఒక ఆర్డర్ పాస్ ఆన్ చేయడంతో పాపం ఏలియా కూడా దిక్కు దోచక ఏం చేశాడు? సీనాయి కొండ దగ్గర పరిగెత్తాడు.
ఇలా జరిగి వీళ్ళేమో కొండలకు పారిపోయారు. ఎవరండి? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు ఎప్పుడైతే కొండలకు పారిపోయారో ఈ యాంటీ క్రైస్ట్ టైం కూడా ముగిసిపోతుంది. అతనికి ఉన్న కాల పరిమితి ఓన్లీ 42 months. ఈ లోపల 7 రాజులు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి మనకి ఇతన్ని పెట్టుకుంటే పెద్ద తలకాయ నొప్పి అయ్యేటట్టుంది, పోయి ఇజ్రాయెల్ తోడే పెట్టుకున్నాడు. హిస్టరీ అంతా తిరిగేస్తే ఇజ్రాయెల్ని ముట్టుకున్న వాళ్ళు ఎవరు బ్రతికి పట్టగట్టినట్లేరు. అందులో ఇతను ఒకటి చాలా చాలా దేవుడిని అంటాడు, ఎక్కడికి పోయి ఏదో అంటాడు. అసలు చేయవలసిన పరిపాలన అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా పరిపాలన అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఏదో దేవుని ఒక పెద్ద ప్రతిమని చేసి నాకు మొక్కమంటాడు, 666 ముద్ర అంటాడు. అది అక్కడ అచేతనంగా వదిలేశాడు, ఇది చేశాడు. అంతా కింద మీద అయిపోయినాయి, లేనిపోయిన కెలామిటీస్ వస్తున్నాయి, ఓడలు పగిలిపోతున్నాయి, నీళ్లు చేదైపోతున్నాయి, సముద్రాలు రక్తమయం అయిపోతున్నాయి. కనుక ఇతన్ని బర్తరఫ్ చేయడం మంచిదని చెప్పేసి రోమ్ సపోర్ట్ చేస్తున్న రోమ్ను కూడా కలుపుకొని ఇతను ఏం చేసేసారు, బర్తరఫ్ చేసేస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? తీసి పారేశారు. తీసి పారేసరికి ఇతను ఏ సిరియానైతే వచ్చాడో ఆ సిరియాలో పోయి యాజ్ ఏ ప్రెసిడెంట్ గా అక్కడ కూర్చుంటాడు. పోయి ఇలా అందామంటే ఏది జరగట్లేదు, ఇలా అందామంటే ఏమి జరగట్లేదు, ఏ నిప్పులు కొరవట్లేదు, గంధకాలు కొరవట్లేదు, ఏది కొరవట్లేదు. నా పని అయిపోయింది. ఎందుకంటే 42 months అయిపోయిన తర్వాత తనకి ఏ పనులు జరగటం లేదు. కేవలము తన దేశానికి పరిమితి అయి కూర్చున్నాడు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా ఈ సీన్ ఉంటే మరి సాతానుడు ఏం చేశాడు, తన దూతలందరినీ పోగు చేసుకొని ఈ దూతలందరినీ పట్టుకొని ఇక పరలోకముపై యుద్ధానికి బయలుదేరాడు. చూడండి 6వ వచనం, 12వ అధ్యాయం 6వ వచనంలో, ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపబడినని దేవుడు ఆమెకి ఒక స్థలమును సిద్ధపరిచాను. ఇప్పుడు అరణ్యానికి పోయిన వారిని తండ్రి ఏం చేశాడు, 3.5 సంవత్సరాలు ఒక ఏర్పాటు చేసేశాడు. ఇంతవరకు అర్థమైంది కదండి? అర్థమైంది. ఒకవైపు చూస్తే తన కుమారుడేమో పదవి పోగొట్టుకున్నాడు, మరొక వైపు ఆ 7 కలిసి బర్తరఫ్ చేసేశారు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న రీతిగా వెండి తాడి విడిపోయింది, బావి యొద్దనే కొండ పగిలిపోయింది, బావి యొద్దన చక్రం పడిపోయింది. వీరు అనుకున్నవన్నీ కూడా వమ్మైపోయాయి. ఏది ఫ్రూట్ఫుల్ గా ముందుకు సాగడం లేదు, దిక్కు దోచడం లేదు దేశాలకి, ఇంక్లూడింగ్ రోమ్. అప్పుడు సాతానుడు తన కుమారుడు ఎప్పుడైతే పదవిచ్యుతుడయ్యాడో తన పరిస్థితులన్నీ కూడా జరగడం లేదని తెలుసుకొని వేండ్రముతో, బంతాడు ఉన్నారు కదండి అతనికి, బంతాడు పాపం దూతలు పడగొట్టుకున్న దూతలు, కోపంతో ఎక్కడికి పోయాడు, యుద్ధానికి పోయాడు. 7వ వచనంలో, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. మికాయేలు సేనాపతి అండి, ఆయన మామూలుడు కాదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం చదవండి, మికాయేలు ఎవరో తెలుస్తుంది. మామూలు వ్యక్తి అనుకోని పరిగెత్తాడు ఈయన. కొందరు చూడండి ఏ బలం ఉండదు కానీ తుప్పర్ల బలంతో తిరుగుతుంటారు. మిఖాయేలుతో పెట్టుకోవడానికి పోయాడు. మిఖాయేలు దగ్గర అసలు కంప్లీట్ గా పరలోకపు సైన్యమంతా ఆయన వెనకనే ఉన్నది. ఈయన అక్కడికి పోయాడు యుద్ధానికి. పోతే ఏమైపోయింది, పూర్తిగా చిత్తుగా ఓడిపోయి సావు తప్పి కన్ను లొట్టపోయిందని ఒక సామెత ఉంది, అలా వచ్చి భూమి మీద పడ్డారు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, మీరు జాగ్రత్తగా చదివితే 8వ వచనం నేను చెప్తాను.
ఇక వారికి పరలోకములో ఎంట్రీ పర్మనెంట్ గా పోయింది. హల్లెలూయా. అంతవరకు అప్పుడప్పుడు పరలోకంలోనికి వెళ్ళి యెహోవా దగ్గరికి వెళ్ళి అది ఇది ఏదో మాట్లాడి వస్తుండేవాడు. అది మీకు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మీకు 5-6 వచనాల్లో, 7-8 వచనాల్లో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో అతనికి స్మాల్ ఎంట్రీ ఇచ్చాడు తండ్రి. దానితో పొయ్యి ఏం చేస్తాడంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏవో ఉన్నాయి లేనివి చెప్పి కట్టుకునేవాడు. చాడీలు అంటాం. ఆ ఎంట్రీ కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అసలు పరలోకంలో కాలు పెట్టడానికి అంతేనండి, రాలిపోవడం రాలిపోతారు. ఇక్కడ నుంచి అతను ఎప్పుడు వెనక్కిపోయి పోయేది అగ్నిగుండంలోకే. మీరు చూస్తే లోకంలో ఎంట్రీ లేదు ఆయనకి. మీరు తర్వాత చూడండి 22 అధ్యాయాలు వరుసగా చదువుకుంటూ పోయినా ఎంట్రీ లేదు పాపం. ఆయనకి లేదు, ఆయన కుమారుడికి లేదు. చూడబోతున్నాం, అద్భుతమైన సీన్స్ చూడబోతున్నాం. ఇక అప్పుడు అంటున్నాడు, భూమి సంతోషించు, పరలోకమా సంతోషించు, ఎందుకంటే సాతానుడి యొక్క ఎంట్రీ కట్ అయిపోయింది. భూమి సంతోషించు, ఎందుకనగా మన పైన మీ పైన పితరులు చెప్పేవాడు ఇక ఎక్కడి నుంచి పడిపోయాడు. 9వ వచనం, సర్వలోకమును మోసబుద్ధుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను, అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఎంట్రీ లేదు, ఎంట్రీ లేదు, ఎంట్రీ లేదు. పన్నెండవ వచనంలో చూడండి, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, ఎందుకనగా భూమి మీద పడ్డాడు. ఇక హల్లెలూయా. వేండ్రంతో పడ్డాడు. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పారు. ఇక సమయం లేదు. ఫస్ట్ హాఫ్ ఏమో తన కొడుకు పరిపాలించాడు, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎవరు పరమైంది? తండ్రి పరమైంది. ఇక గుర్తుపెట్టుకోండి, 7 సంవత్సరాల్లో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఆ సిరియాలో పోయి కూర్చున్నాడు, ఏమీ లేకుండా, తనకున్న పవర్స్ లేవు, పాడు లేవు. ఆ 7గురు ఎడిపోయారు, ఈయన ఎక్కడ కూర్చున్నాడు, ఏమైందో కూడా తెలియదు, తన ప్రతిమ ఎక్కడుందో తెలియదు, ఆ ముద్దలో ఏమయ్యో తెలియదు, ఏమీ లేదు, పోయి అక్కడ కూర్చున్నాడు. ఇక ఇప్పుడు వేండ్రముగా ఎవరు పరిగెత్తుకొచ్చారు? ఇప్పుడు సాతాను. ఇక 14వ వచనంలో చదవండి పాస్టర్ గారు. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. చాలండి. సర్పము ఎన్ని వేషాలు వేసినా ఈ ఇజ్రాయేలు ధర్మశాస్త్రమును అనుసరించి స్టాంచ్ గా ఉన్న ఆర్థడాక్స్ జ్యూస్ అంతా కూడా కాలము అనగా 1 సంవత్సరము, కాలములు అనగా 2 సంవత్సరాలు, అర్ధకాలం అనగా 6 నెలలు అనగా 3.5 years, లేక 1260 days, లేక 42 months దాచిపెట్టడం జరిగింది. ఎవరు దాచిపెడుతున్నారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే వారిని దాచిపెడితే సాతానుడే పట్టుకోలేడు. అందువలన ఇప్పుడు 15వ వచనంలో ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగక్కాడు. అంటే ఎక్కడన్నా ఉంటే అందులో పడి కొట్టుకుపోద్దేమోనని తాను నదీ ప్రవాహంగా తను నోరుని తెరిచాడంటే అంతటి ఆగమాగం చేస్తాడండి భూమి మీద. ఆగమాగం చేస్తాడు. ఏం చేసినా ఏమి కాదు. ఇక ఏమి కాకపోయేసరికి ఎంత కోపం వచ్చిందో 17వ వచనం చదువుతారా? అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు
యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమును నిలిచెను. ఇది కూడా చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించాలని చెప్తున్నాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు అండర్లైన్ చేయాలి. అందరికి అర్థమవుతుంది అనుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఇది సెకండ్ హాఫా ఫస్ట్ హాఫా? సెకండ్ హాఫ్ సార్. అందరికి అర్థమవుతుంది కదండి. ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ సెకండ్ హాఫ్. ఎస్ సార్, ఎస్ సార్. హాఫ్ లో కూడా క్లోజ్ అయిపోయింది. ఇది సెకండ్ హాఫ్ లో ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని ఏమి చేస్తున్నప్పటికీ దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును కూర్చున్న సాక్ష్యం ఇచ్చుచున్న వారిని యుద్ధము చేయుటకై బయలువెడారు. ఏం లేదు, మనం లేఖనాన్ని ధ్యానిస్తున్నాం, దయచేసి గమనించండి. ఇక్కడ కూడా ఇంకా యెహోవా తండ్రిని త్రిత్వాన్ని చక్కగా బోధిస్తూ ప్రకటిస్తూ సాక్ష్యం చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో. ఇది ఎక్కడ అనుకుంటున్నారు మీరు? చెప్పరు? యెరూషలేములో. యెరూషలేములో ఒక వర్గం దాచిపెట్టబడింది. ఎవరా వర్గము? ధర్మశాస్త్రమును పట్టుకొని ధర్మశాస్త్రంగా జీవిస్తున్నటువంటి యూదులు. వాళ్ళని దాచిపెట్టేశాడు. ఎందుకనగా వాళ్ళలో నియమనిష్టలు ఉన్నాయి కనుక. మనం ఇదివరకే రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం కావచ్చు, రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం కావచ్చు, ఇవి పాటిస్తున్న వాళ్ళని తండ్రి దాచిపెట్టాడు. ఇకపోతే అక్కడనే యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించి మనలాగా సేవ చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. రెండో గుంపు ఇది. హల్లెలూయా. మీరు ఒక్క మారు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు నోట్ చేయండి. నేను చదివి మీకు వినిపిస్తాను. ఇంపార్టెంట్ అయిన విషయాలు మాత్రం వినిపిస్తాను, మీరు వినండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీద, సముద్రము మీద, ఏ చెట్టు మీద గాలి వీచకుండానట్టు భూమి యొక్క 4 దిక్కులలో గాలిని పట్టుకున్నారు. 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో గాలిని స్తంభింపజేశారు, పట్టేసుకున్నారు. ఎవరు? 4 దూతలు భూమిపై గాలిని అరెస్ట్ చేశారు, పట్టేసుకున్నారు. ఇది ఎందుకో తెలుసా? టెలికమ్యూనికేషన్స్ ఎయిర్లోనే వెళ్తాయి కదా, అవి జరగకుండా ఉండడానికి. హల్లెలూయా. ఒక్కసారి గాలిని చాలా మంది అనుకోవచ్చు, గాలిని స్తంభింపజేస్తే మన వల్ల బ్రతుకుతామండి అని. ఆక్సిజన్ కాదు వాడు స్తంభింపజేసింది, గాలిని మాత్రమే. ఎప్పుడైతే గాలిని స్తంభింపజేస్తారో ఈ సెటిలైట్ ఛానల్స్ పనిచేయవు, టీవీలు పనిచేయవు, సిగ్నల్స్ వెళ్ళవు. అందుకే సాతానుడు వెతుక్కోలేకపోయాడు. వీడు 3.5 సంవత్సరాలు ఎక్కడున్న వాళ్ళు దొరకట్లా. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అప్పుడు వేరొక దూత భూమి మీదకి వచ్చి అక్కడ 3వ వచనంలో మా దేవుని దాసులకు వారి నొసళ్ళ యందు ఒక ముద్రించుట కొరకు వచ్చారు. అప్పటికప్పుడు దేవుని దాసులకు ముద్రించడానికి తండ్రి పంపించిన వారు వచ్చారు. ఒక వింగ్ ఏమో దాచిపెట్టబడింది, ఇజ్రాయేలీలో మంచిగా చెప్పండి, ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రం వస్తాడు, మెస్సియా వస్తాడు అనుకుంటూ చూస్తున్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఓకే, యేసయ్యను నమ్మి ప్రభువుని త్రిత్వాన్ని నమ్మిన వారికి నొసటను ముద్ర వేయడానికి తండ్రి ఏర్పాటు చేశాడు. వాడికి 7:4 ఉంది. మరియు ముద్రించిన వారి లెక్క చూడగా 1,44,000 మంది ఉన్నారు అక్కడ. ఈ 12 గోత్రములలో మారు మనసు పొంది యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అండి? 1,44,000 మంది. అంటే ఆ రోజులలో
ఈ కాలఘట్టం జరిగే రోజులలో సెకండ్ హాఫ్ లో వీరిని 3.5 సంవత్సరాలు దాచిపెట్టినప్పుడు అదే యెరూషలేములో యేసయ్యే రక్షకుడు, యెహోవా తండ్రి, త్రిత్వము, పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడని చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ 44,000 మంది. ఇజ్రాయేలీలు, మారు మనసు పొంది యేసయ్యను ఒప్పుకున్న వాళ్ళు. ఆమేన్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది. హల్లెలూయా. ఇంత సెకండ్ హాఫ్ మళ్ళీ 9 నుంచి అది వేరే సెక్షన్ కనుక 8 వరకే మనం తీసుకోవాలి. ఈ 8 ఇక్కడ తీసుకొచ్చి మీరు యాడ్ చేసుకోవాలి. 7 అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఎక్కడ యాడ్ చేసుకోవాలి? 12వ అధ్యాయంలో యాడ్ చేసుకోవాలి. అర్థమైందండి అందరికీ? అర్థమవుతుంది సార్. అర్థమైంది సార్. ఎస్ సార్. మరలా రికార్డింగ్స్ పెడతారు. మన ఫిలిప్ ఉన్నాడు, ఆసిఫాబాద్ లో సందీప్ ఉన్నాడు, ఇంకా కొందరు సురేష్ పాస్టర్ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు. వీళ్ళు పెడతారు. మళ్ళీ ఒకసారి వినండి. ఒకేసారికి ఏమి ఈజీగా ఎక్కేసేసి మనం బోధించడానికి వెళ్ళలేము. ఇది మాత్రం నాకు తెలుసు. ఇంతకీ ఈ విషయాలు మనం గ్రహించిన తర్వాత ఇప్పుడు అరణ్యములో ఎక్కడ వీరిని దాచిపెట్టాడు? ఇది కావాలి కదా మనకి, కావాలి సార్. ఇది కావాలి కదా, ఇది ఇంపార్టెంట్. అరణ్యానికి పారిపోయాడు అంటున్నాం, కానీ హల్లెలూయా. అరణ్యంలో ఎక్కడ దాచిపెట్టారు? ఎక్కడనగా పేరు చెప్తున్నాను, నోట్ చేయండి. పెట్రా అనే ప్రాంతంలో దాచిపెట్టాడు. నోట్ చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, ఏ ప్రాంతం అది? పెట్రా. పెట్రా. PETRA, పెట్రా అనే ప్రాంతంలో దాచిపెట్టాడు. ఎవరిని? ఈ ఆర్థడాక్స్ యూస్ ని, యూదులను. ధర్మశాస్త్రమును పట్టుకొని యేసయ్య ఇంకా వస్తాడు అనుకుంటూ కూర్చున్న వారు చివరికి అక్కడ పోయి కూర్చున్నారు, దాచిపెట్టబడ్డారు. ఎందుకనగా వారికి ముసుగు వేసిందే యేసయ్య కనుక ఆ ముసుగు పోయేంత వరకు మనం కాపాడవలసిన బాధ్యత కూడా యేసయ్యకు ఉంది కనుక, ఆ ముసుగు వేసింది మనలాంటి వాళ్ళు మారాలని కనుక. చూడండి, మనం మనకు ఒక అవకాశం వచ్చింది కనుక, మనలో ఇంకా ఆలోచిస్తూ కూర్చున్న వాళ్ళం ఉన్నాం కనుక ఇంకా టైం ఉందా బ్రదర్ అని అడిగేవాళ్ళు ఉన్నారు కనుక సరే. ఇంతకీ ఎక్కడనగా ఈ పెట్రా ప్రాంతం ఎక్కడుందనగా, ఆ పెట్రా అనేది ఏదోమీయుల ప్రాంతం. అది ఏంటండి? ఎదోమీయుల ప్రాంతం. ఏదోమీయుల ప్రాంతం. అది ఏదోమీయుల ప్రాంతాన్ని తండ్రి అయిన దేవుడు ఏదోమీయులకు, ఏదోమీయులు ఎవరో కాదు, మీకు బాగా తెలుసు, ఏషావు సంతానాన్ని ఏదోమీయులు అంటారు. ఏషావు సంతానాన్ని ఏదోమీయులు అంటారు. ఆ ఏదోమీయులకు ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల ప్రకారంగా, నోట్ చేయండి అంతే. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల ప్రకారంగా ఏదోమీయులకు ఒక స్థావరాన్ని తండ్రి చేశాడు. ఆ స్థావరంలో వాళ్ళకి అలాట్ చేశాడు, రిజిస్టర్డ్ ల్యాండ్గా ఇచ్చేశాడు. ఎవరికి? ఏదోమీయులకు. అర్థమైంది కదండి? వాళ్ళు ఆ స్థావరాన్ని పొందిన తర్వాత తన సహోదరుడైనటువంటి యాకోబు సంతతి మీదకే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అది మీకు బాగా తెలుసు. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అండ్ మోర్, బికాజ్ మీకు బాగా తెలుసు. మోషే వారిని తీసుకొని వస్తున్నప్పుడు ఇటు నుంచి పోవడానికి వీల్లేదు, అటు నుంచి పోవడానికి వీల్లేదు, వాళ్ళు మా తమ్ముళ్ళైనా అవసరం లేదు, వాడు ఏ జనాంగమైనా అక్కర్లేదని థ్రెటన్ చేసిన వాడు. ఓబజ్జా అనే గ్రంథంలో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీలుంటే మన క్రూ మెంబర్లో రెవల్యూషన్ మనకు ఒక వాట్సాప్లో గ్రూప్ ఉంది కనుక, రవికుమార్ అని పాల్వంచలో ఉన్నాడు, అతన్ని మీరు అడిగినట్లయితే ఆయన ఓబజ్జా అనే ఎక్స్ప్లెనేషన్ 2వ పార్ట్లో 3 పార్ట్లు ఇచ్చాను. అది ఆయన ఒకవేళ లింక్ మీకు పంపిస్తే దాన్ని చూడండి, 1-2 సార్లు చూడండి. ఆ ఓబజ్జలో హౌ ద ఏదోమైట్స్ ఇజ్రాయెల్ మీద తిరగబడ్డారంతా కూడా అక్కడ నేను చెప్పడం జరిగింది. అసలు ఎందుకో తెలియదు కానీ ఆ ఏదోమీయుల బ్రీడ్లోనే ఇజ్రాయెల్ మీదకి తిరగబడే కక్ష పెంచుకున్నటువంటి బ్రీడ్ ఉంది. అందాకెందుకంటే దోయేగ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదును చంపాలని
చాలాసార్లు ప్రయత్నం చేశాడు. దోయేగు కౌలు దగ్గరికి పోయి దావీదు గురించి పితరులు చెప్తూ దావీదును చంపాలి, ఆ అహీమెలెక్ అనే యాజకుడు కూడా దావీదుకు సహాయం చేస్తున్నాడు, ఆయన మీ మీద తిరుగుబాటుకు సహాయం చేస్తున్నాడని చెప్పుడు మాటలు చెప్పి చివరికి 85 మంది పాస్టర్స్ ఆయన చంపాడు. ఎవరు? ఏదో మీడైనా దోయేగు. అటువంటి ఏదో మీడండి అతడు. మొదటి సమూయేలు గ్రంథం 22 అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది, చేసుకుని తర్వాత చదవండి. అందుకే తండ్రికి ఏదో మీల మీద చాలా కోపం. ఒకసారి పాస్టర్ గారు కీర్తనలు 60వ కీర్తన 8వ వచనం చూస్తారా? 60వ కీర్తన 8వ వచనం. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము, చూసారా? ఎదోము మీద నా చెప్పు విసిరివేయు. అంటున్నాడు, చెప్పు విసురుతా అంటున్నాడు. మోయాబుని కాళ్ళు కడుక్కున్న పళ్ళాలు విసిరేస్తా అంటాడు. ఎందుకనంటే వారికి ఇచ్చిన, ఈ రోజుల్లో కూడా చూడండి, మనం కూడా కొద్దో గొప్ప కొన్ని గిఫ్ట్స్ వచ్చి కొంత పెరిగేసరికి మెడ తిరగటం లేదు, అసలు ప్రభు కనపడటం లేదు, ఎవరినంటే వాళ్ళని అనడం మొదలు పెడతాము, పెద్ద పెద్ద మహాత్ములు సైతం దూషించడం మొదలు పెడతాం. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం 14, 15, 16 వచనాల ప్రకారంగా, 2 పేతురు పత్రిక 2 అధ్యాయంలో కూడా 16, 15, 14 వచనాల ప్రకారంగా ఎవరు పడితే వాడు అంటారు. చూడండి, ఆ దైవజనుడు వాడు డబ్బోడు అంటాడు, ఈ దైవజనుడు అసలు చెడ్డోడు అంటాడు, ఆ దైవజనుడు పరికిమాన్. అసలు ఈయనకి అసలు మారు మనసే ఉండదు. ఎవరిని పడితే వాడిని. ఏదో మీరు దేవుని జనాంగం మీరు తిరుగుబాటు చేస్తారండి. చెప్పు విసిరేస్తాను అంటున్నాడు తండ్రి. చెప్పు విసిరేస్తాను. తండ్రికి ఎంత కోపం వచ్చింది? కడగబడినా ఏం చేస్తాడటండి? పల్లెంలాగా పళ్ళాన్ని చేస్తాడు. పళ్ళని శుభ్రంగా తుడిచి కడిగి పారేసి పెడితే ఎలా ఉంటుందో అలా అయిపోద్ది. అలానే అయిపోయింది అది. అలానే అయిపోయి భ్రష్టులు అయిపోయారు ఏదో మీరు. అర్థమవుతుందండి అందరికీ? అర్థమవుతుంది సార్. హల్లెలూయా. ఏదో మీరు ఎంతకు తెగించారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలను చంపమని చెప్పినటువంటి ఆ రాజు పేరు ఏం పేరు చెప్పాను గుర్తుందా మీకు? అంతిప హేరోదు. అంతిప హేరోదు కూడా ఏదో మీయుడే. చిన్న పిల్లలందరూ చంపాడు. తండ్రికి ఎంత కోపం ఉంటుందో చూడండి. చెప్పుగా శ్రేయాల్సింది, ఇంకేదైనా శ్రేయచ్చు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువకి అప్పగించినప్పుడు పిలాతు మల్తాకే కుమారుడైన హేరోదు దగ్గరికి పంపిస్తాడు. అయ్యా మీ జ్యూరిడిక్షన్ లో ఉన్నాడు కనుక చూసుకోమని. అప్పుడు యేసయ్య ఈ హేరోదు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఇతను కూడా ఏదో మీడే కదా. ఆయన చూసి యేసయ్యను చూసి అపహసించి, ఏదో సర్కస్ లో ఒక బఫూన్ ఆయన ఎదురుగా వచ్చినట్టుగా ఫీల్ అయ్యి, అజ్జయ్యి ఇది చేయి అని చెప్పి ఏది చేయకపోయేసరికి ఈయన బట్టలన్నీ మార్చి నా ముందు నుంచి పంపించేయండి అని చెప్పేసి శిలువ వేయించండి అని చెప్పిన వాడు ఎవరు? చెప్పరేమండి? ఈ హేరోదు. తర్వాత చదవండి లూకాసు వార్త 23 అధ్యాయం నుంచి 11 వచనాలు. తర్వాత చదవండి. తండ్రి ఊరుకుంటాడా? చెప్పండి. ఊరుకోడు సార్. ఎలా ఊరుకుంటాడు చెప్పండి మీరే. ఇంతకనమా? అందుకే యేసయ్య అన్నాడు, ఎవరు చేసినది వారు తప్పకుండా అనుభవిస్తారు. 108వ కీర్తన 10వ వచనంలో ఉంటుంది. 108వ కీర్తన 10వ వచనంలో, కోటగల పట్టణములోనికి దేవుడు ఇజ్రాయెల్ని ఉంచబోతున్నాడని ఆ ప్రాఫెసీ చదవండి. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును? ఎవరు తోడుకొని పోయాడు? యేసయ్య దేవుని తోడుకొని వెళ్ళాడు. పోయాడు. దాని పేరే
పెట్రా పెట్రా. SELA హీబ్రూ వర్డ్ నోట్ చేయండి. SELA హీబ్రూ వర్డ్ సెలా. సెలా. PETRA పెట్రా గ్రీక్ వర్డ్. ఈ రెండు పేర్లు కూడా అవే. సెలా పెట్రా. థ్యాంక్ యూ సార్. అక్కడ తీసుకెళ్లి ఆ కోటగల పట్టణంలో ఎవరు పెడతారని చెప్పి వీళ్ళు ప్రాఫెసైజ్ చేస్తున్నారే, అదే జరిగింది ఇప్పుడు. ఆ కోటగల పట్టణంలోనికి తీసుకొని పోయాడు. మీరు ఎప్పుడన్నా పెట్టాలంటే గూగుల్ ఓపెన్ చేసి చూడండి. అది ఒక కొండల మధ్యలో ఇరుకుగా, ఎవ్వరు కూడా కీకారణ్యం అంటారు లోపలికి రాకుండా చుట్టూ కొండల మధ్య ఉన్నటువంటి ఒక బంకర్స్ లాగా ఏర్పరచబడ్డటువంటి ఆ ప్రాంతమే పెట్రా ప్రాంతము. హల్లెలూయా. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును, ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. చూసారా, తండ్రికి ఎందుకు కోపం వస్తుంది? ఇప్పుడు దాకా చెప్పిన గుర్తుకొచ్చాయి కదా. ఏదో ఒక ఇంత ప్లేస్ ఇచ్చేసరికి కన్ను మిన్నుగా అనకుండా అయిపోతున్నారు. ఓబద్య గ్రంథాన్ని చూడండి ఒకసారి, ఆ లింకులు పంపమని అడగండి రవికుమార్ని. వినండి, 2-3 ఎపిసోడ్ చెప్పాను నేను. మనలో కూడా ఈనాడు జరిగిన వాటిని ఈనాడు మనం బేరేజ్ వేసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. కొద్దిగా అన్ని మర్చిపోతున్నారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం చూడండి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను, శల నివాసులు సంతోషించుదురుగాక. ఎందుకనగా అక్కడికి వెళుతున్నారు వీళ్ళంతా. హల్లెలూయా. ఆ ప్రొటెక్షన్ తీసుకోవడానికి వీలు లేకుండా అతన్ని ఏర్పాటు చేసి ఆ బంకర్లు పెట్టేశాడండి. ఆమేన్. పెట్టేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీతి ఏమిటనగా, నీ సహోదరులను ఎప్పుడు కూడా నీవు తోలనాడవద్దు, తృణీకరించవద్దు, ఏమి చేయవద్దు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు తండ్రి. యోహాను సువార్త 13:34లో చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలే తప్ప ఇంకా వేరే ఏమి అచ్చిపుండరాదని చెప్పాడు. ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేసినప్పటికీ ఎన్ని మార్లు అంటాడు? 77 మార్లు అంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాల్లో 77 టైమ్స్ ఎక్స్క్యూజ్. అందుకే పరలోక ప్రార్థనలు ఏమంటావు? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధ అంటామే కానీ క్షమించము. అలా క్షమించలేదు కనుకనే ఈనాడు పాపం ఎంతో చక్కటి బంకర్ ప్లేసెస్ లో ఉన్నటువంటి ఏదో మీరు ఇప్పుడు ఎక్కడున్నారంటే చెప్పు మీద పడి కడిగవేయబడిన పళ్ళెంలాగా అయిపోయి అక్కడి నుంచి స్కాటర్ అయిపోయి ఆ ప్రాంతం అంతా కూడా ఎవరినైతే వద్దన్నారో వాళ్ళకే తండ్రి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. నా సమయం కూడా 9:24 అయింది. ఒక అరగంట చెప్పండి సార్. ఇక మనం మళ్ళీ మంగళవారం నాడు మరి 16th ప్రోగ్రామ్ మన పాస్టర్ గారు ఇస్తారా? ప్రోగ్రామ్ షీట్ ప్రకారం చదువుకోవాలి. ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. ఓన్లీ 44% చూస్తున్నారు. ఈ విధంగా ఇంకా తగ్గిపోతే మరి కోఆర్డినేటర్స్ ని మాట్లాడి మరి దీన్ని కంటిన్యూ చేద్దామా, ఏం చేద్దాం అనేది మ్యూట్ చేయండి, చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. చాలా స్ట్రెంగ్త్ తగ్గుతూ వస్తున్నారు. మరి 44 ఉన్నారు, నేను చూస్తున్నాను. ఇంత గొప్ప విషయాలు తండ్రి మనకు తెలియజేస్తున్నాడు. ఎవరండి? ఎవరు చెప్తున్నారండి?
లేనని అంటే చాలా మంది దైవజనులు ఉన్నారు, అందరికీ తెలుసు. కానీ ఎవరు చెప్పుకుంటున్నారు, ఎవరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు వస్తున్నారు? ఇంత చక్కటి అవకాశము ఇంట్లో ఉండి వినటానికి కూడా సమయం లేని పరిస్థితులు వచ్చాయి. మేము అన్ని ప్రోగ్రామ్స్ ఈరోజు అసలు యాక్చువల్గా ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి నాది, అన్ని క్యాన్సిల్ చేసుకొని మేమందరం కూడా మీ కొరకు ఒక క్రూ మెంబర్స్ ఇంత కష్టపడుతుంటే మరి ఎందుకో రాలేకపోతున్నారు. దయచేసి క్షమించాలి, నా మాటలను అర్థం చేసుకోండి. ప్లీజ్ అటెండ్. ఇక ముందు ముందు ఇంకా అసలైన ఎక్కడున్నామండి, సగంలోకి వచ్చాం, సెకండ్ హాఫ్లోకి వచ్చాం. పాత్రల కుమ్మరింపు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగబోతున్నాయి? 14 చాప్టర్ ఉంటుంది, 18 చాప్టర్ ఉంది, 19 చాప్టర్ ఉంది, చాలా ఉన్నాయి కదా. 7 చాప్టర్ రిమైనింగ్ పార్ట్ ఉంది. ఇవన్నీ ధ్యానించాలి. లేదా త్వరగా క్లోజ్ చేసుకుందామంటే త్వరగా క్లోజ్ చేసుకుందాం. ఏముంది, 4 పార్ట్లలో కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకు ఈ బంగారు పాదం చెత్త ఇది మీరు 12వ అధ్యాయాన్ని మాకు చక్కగా వివరించారు తండ్రి. అనేక విషయాలు తెలుసుకున్నాం. సహోదరుల మధ్య ఐక్యత లేక ఏ విధంగా ఏదో మీరు పోగొట్టుకొని ఆ ప్రాంతంలోనే యూదుల కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప కార్యమును ధ్యానించాం. మాలో అసమానతను తీసివేయండి, బలహీనతను తీసివేయండి. మేము మీ బిడ్డలుగా మీ ప్రేమను పంచుతూ నీకులకు ఈ నిత్యరాజ్య సువార్త యుగాంత ముందు జరగబో ప్రకటన గ్రంథమును బోధించడం ఈ దివ్య జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఇది వీక్షించిన వారి హృదయంలో ఇనుప పొగరుతో రాయండి. వీటిని అప్లోడ్ చేసి యూట్యూబ్ల ద్వారా అనేకులు చూసి నేర్చుకొని, ఏదో క్రిటిసైజ్ చేసుకోవడానికి ఒకరినొకరు తోలనాడుకోవడానికి కాదు, 22 అధ్యాయాలను తెలుసుకొని మనం ఏ విధంగా సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి పరలోక రాజ్యంలో నడిపించాలని తండ్రి యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని మీ ముందుకు సాగులాగా మమ్మల్ని దీవించండి. పరమ తండ్రి, మీ శ్వాసను మాలో ఉంచారు, ఆరోగ్యంనిచ్చారు, ఊపిరినిచ్చారు. యేసయ్య, మీ రక్షణనిచ్చారు, మాపై ముద్రను వేశారు. ఆత్మ తండ్రి మాలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరే మాకు శిరోధారముగా మా కార్యములను జరిగిస్తూ ప్రపంచమంతటా కూడా మీ బిడ్డలుగా, యేసయ్య సాక్షార్థమైన బిడ్డలుగా ఈ నిత్యరాజ్య సువార్తను ప్రకటించడం మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో తిరుగుతూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ తోడే నీడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.